హాయ్ అండి అందరికీ. నేను స్వీట్ తయారు చేస్తున్నానండి. సోడా వేసాను, సాల్ట్, నూనె, అందులోనే వాటర్ పోస్తానండి. నేను ముందుగానే వాటర్ పోసుకుంటాను. నేను వాటర్ వేసానండి. వాటర్ పోసిన తర్వాత ఒక కప్పు మైదా, ఇంకో కప్పు గోధుమ పిండి వేసుకొని ఆ వాటర్లోనే నేను కలుపుకుంటానండి. ఇలా కలుపుకుంటేనండి బేగా పిండి కలుస్తుందండి, కానీ దూదిల్లా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది. అసలు పిండిలో వాటర్ పోసే కంటే వాటర్లోనే పిండి వేస్తే మెత్త దూదిల్లా ఉంటుందండి. చూడండి, పిండి ముద్ద కలిపేసాను, అయిపోయిందండి. ఒక గంట నానబెట్టుకున్నాను. చూడండి ఎలా పొంగిందో, స్మూత్గా అయితే ఉందండి. పిండి స్మూత్నెస్ అయితే వచ్చేసింది బాగానే. దీన్ని ఇప్పుడు చపాతీలా వద్దుకొని బాగా చపాతీ కర్ర పెట్టుకొని కొంచెం పెద్ద చపాతీ చేసుకొని దాన్ని నూనె వేసుకొని దాంట్లో మధ్యలో నూనె వేసుకొని బాగా అప్లై చేయాలండి. బాగా అప్లై చేసిన తర్వాత దాన్ని బాగా రాసి రౌండ్ చుట్టాలండి. బాగా రౌండ్ చుట్టిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని మన చపాతీలా చేసుకొని మళ్ళీ మడతలు వేసుకొని పొట్లం స్వీట్ అండి ఇది. దాన్ని అలాగ రౌండ్ చుట్టుకొని మళ్ళీ చపాతీలా చేసుకొని దాన్ని చపాతీలా అద్దుకోవాలండి. మళ్ళీని చపాతీలా అద్దుకొని దాన్ని మడతలు వేసుకోవాలండి. దాన్నే పొట్లం స్వీట్ అంటారండి. అన్నీ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత బాణీ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటామేనండి. బాణీలోని ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చిన్న పీస్ వేసి చూసుకుంటే సరిపోతుందండి. వేడెక్కిందండి. దాన్ని స్లో మంటలో పెట్టేసుకొని ఈ పీసెస్ అన్నీ వేసేసుకుని స్లో మంట మీద బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలండి. అయితే పెద్ద మంట మీద పెట్టామంటే మాడిపోయి లోపల మాత్రం ఏగదండి, లోపల పచ్చి అలా ఉండిపోతుందండి. స్లో మంట మీదే చేసుకోవాలండి. అవి కలర్ మారుతున్నాయండి, కొంచెం లైట్ గోల్డ్ వస్తుందండి. ఇంకా కలర్ బాగా చేంజ్ అవ్వాలండి. మనకి చేంజ్ అయ్యి కొద్ది స్లో మంట మీద మాత్రమే ఉండాలండి. హై పెట్టామంటే మాడిపోతాయి, లోపల పిండిగా ఉంటుందండి. పిల్లలకి పెట్టినా వేస్ట్గా అయిపోతుందండి. అది కడుపులో నొప్పి తప్ప ఇంకేం ఉండదు. రెండోది చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేసినాయండి. బాగానే గోల్డెన్ కలర్లో నుంచి వచ్చేసాక మనం తీసేసుకొని పక్కన పెట్టుకుంటామే. ఇప్పుడు ఒక కళాయిలోని బెల్లం వేసుకొని దాన్ని బాగా కొంచెం వేడెక్కి మెల్ట్ చేసుకోవాలండి. బాగా కలపాలి. మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. దీన్ని ఒక దాంతో వడకెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి వడకెట్టుకోవాలి. చూడండి ఇందులో ఎంత వచ్చిందండి చెత్త చెదారం బెల్లంలోని. మనం అలా వేసుకుంటాం వల్ల అన్నీ పెరిగిపోతున్నాయి మన పొట్టలో కూడానండి. అందుకని వడకెట్టుకోవాలి. ఏది వండుకున్నా సరే, బెల్లంతో ఏం చేసుకున్నా సరే మనం వడకెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పీస్ అంతా వచ్చేస్తుందండి. వడకెట్టుకున్న తర్వాత మళ్ళీ బాణీ కడుక్కొని మళ్ళీ ఆ పాకం వేసుకుంటున్నాను. చూడండి, వేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలండి. బాగా పాకం వచ్చేదాకా మరగనిస్తే యాలక్కల పొడి కూడా వేసేసుకున్నానండి నేను. దాన్ని బాగా మరుగుతుంది చూసారండి. బాగా పాకం అయితే రావాలండి. మనకి వాటర్లో వేసుకుంటే కొంచెం ఉండలా అవ్వాలండి. ఉండలా అయిపోతే మనకి పాకం బాగా బెల్లం అన్నవి వాటికి బాగా పడతాయండి. చూడండి, నేను అన్నీ వేసేసుకుంటున్నానండి. దీంట్లో ఎక్కువ చేయలేదు కాబట్టి అందులోనే వేసేసుకుంటున్నాను. నేను వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. పొట్లం స్వీట్ అండి ఇది. హెన ముద్దలు చేద్దాం అనుకున్నాను, కాకపోతే పొట్లం స్వీట్ అయిపోయిందండి. దాన్ని
దాని పేరు అందుకని పొట్లం స్వీట్ అని పెట్టేయండి. చూసారండి ఎంత బాగుందో కలర్ఫుల్. కానీ బెల్లంతో చేసుకుంటే అది టేస్టే వేరేనండి ఏదన్నా సరే. మా గోదావరి అంటే ఏంటనుకుంటున్నారు? బెల్లం స్వీట్ రెడీ.